హాయ్ వేర్ యూఆర్ వాచింగ్ ఎక్స్ప్లోర్ విత్ మీ. ఇంకా నేను మీ ప్రదీప్. ఈ ఫోర్ట్ 1761 నుంచి 1774 వరకు భరత్పూర్ జాట్ల హ్యాండ్ ఓవర్లో ఉండిందంట. అప్పుడు వీళ్ళు ఇక్కడ కొన్ని కన్స్ట్రక్షన్స్ కూడా చేశారు. వాళ్ళు ఇక్కడ కన్స్ట్రక్ట్ చేయించిన కన్స్ట్రక్షన్స్లో మెయిన్గా చెప్పాల్సింది రతన్ సింగ్ కి హవేలీ. ఇక్కడ హవేలీ అంటే భవనం అని అర్థం. ఇంకా ఈ భరత్పూర్ జాట్లు అనే వాళ్ళు రాజ్పుతులు. ప్రజెంట్ ఈ భరత్పూర్ అనే ఏరియా రాజస్థాన్లో ఉంది. వీళ్ళ దగ్గర నుంచి మొఘల్ సామ్రాజ్యం మళ్ళీ ఈ ఫోర్ట్ని హ్యాండ్ ఓవర్ చేసుకునింది. తర్వాత మరాఠా రాజులు, వారి దగ్గర నుంచి ఈస్ట్ ఇండియా, ఫైనల్గా ప్రజెంట్ మన ఇండియన్ గవర్నమెంట్ హ్యాండ్ ఓవర్లో ఉంది ఈ ఆగ్రా ఫోర్ట్. ఇక్కడున్న ఈ లొకేషన్ చూడండి. నాకు తెలిసి అదేదో సెన్సిటివ్ ఏరియా ఉంటుంది, అందుకే మనల్ని అక్కడికి అలౌ చేయట్లేదు. మొత్తం లాక్ చేశారు. నేను ఇక్కడ ఫెన్సింగ్ ఉంటే అందులో నుంచి షూట్ చేస్తున్నాను వీడియోస్. ఆ లొకేషన్ అయితే నాకు చాలా హైలైట్గా అనిపించింది. ఆల్రెడీ చెప్పాను ఈ ఫోర్ట్కి సంబంధించిన కంప్లీట్ ఇన్ఫర్మేషన్ మనకు అవైలబుల్లో లేదని. కానీ హఫీజ్ ఏ అబ్రు రాసిన మజ్ను ఆల్ తవారిక్, ఇంకా బాబర్ రచించిన బాబర్నామా, అలాగే అబుల్ ఫజల్ రచించిన అక్బర్నామా లాంటి కొన్ని బుక్స్లో ఈ ఫోర్ట్కి సంబంధించిన డీటెయిల్స్ కొన్ని మెన్షన్ చేసి ఉన్నాయి. ఈ బుక్స్ని బేస్ చేసుకుని ఈ ఫోర్ట్కి సంబంధించిన కొంచెం ఇన్ఫర్మేషన్ నేను గ్యాదర్ చేశాను. ఆ ఇన్ఫర్మేషన్ని ఇప్పుడు మీతో నేను ఈ వీడియోలో షేర్ చేసుకుంటున్నాను. 1027 CE మధ్యలో భారతదేశంపై మహమ్మద్ గజ్నీ 17 సార్లు దండయాత్ర చేశాడు, అంటే అటాక్ చేశాడు. వీటిల్లో 1017 టైంలో చేసిన అటాక్లో మీరట్ ఇంకా మధుర కూడా ఉన్నాయంట. సో అప్పుడు జరిగిన అటాక్స్లలో, అంటే దండయాత్రలో ఈ ఆగ్రా ఫోర్ట్ కూడా ఉందంట. ఆగ్రా ఫోర్ట్ మీద ఫస్ట్ జరిగిన దండయాత్ర అంటే అటాక్ ఇదే. ఇంకా ఈ ఫోర్ట్ని పరిపాలించిన ఫస్ట్ రాజవంశం చౌహాన్ రాజ్పుత్ రాజవంశం అంటున్నారు. వీళ్ళ దగ్గర నుంచి ఈ ఫోర్ట్ని హ్యాండ్ అవుట్ చేసుకునింది ఢిల్లీ సుల్తానేట్లోని సికిందర్ లోడి 1487లో. ఈ ఫోర్ట్ని హ్యాండ్ అవుట్ చేసుకున్నంత వరకు ఈ ఢిల్లీ సుల్తానేట్ల రాజధాని ఢిల్లీనే. ఈ ఫోర్ట్ని హ్యాండ్ అవుట్ చేసుకున్న తర్వాత వాళ్ళ రాజధానిని ఢిల్లీ నుంచి ఆగ్రాకి షిఫ్ట్ చేశారు. వీళ్ళని ఓడించి మొఘల్ సామ్రాజ్య రాజులు ఈ ఫోర్ట్ని హ్యాండ్ అవుట్ చేసుకున్నారు. ఇక్కడ బాబర్కి, హుమయూన్కి, జహంగీర్కి, చివరికి షాజహాన్ కూడా పట్టాభిషేకం జరిగింది ఇదే ఫోర్ట్లో. బాబర్ ఆగ్రా ఫోర్ట్ని హ్యాండ్ అవుట్ చేసుకున్న తర్వాత అక్కడ ఒక మెట్ల బావిని కూడా బిల్డ్ చేయించారంట. దీన్ని బాబర్ కా బావోలి అంటారు. ప్రజెంట్ మనల్ని ఇక్కడికి అలో చేయట్లేదులేండి. ఇంకా ఫస్ట్ టైం మొఘలుల చేతికి కోహినూర్ వజ్రం వచ్చింది కూడా ఈ ఆగ్రా ఫోర్ట్లోనే, అది కూడా హుమయూన్ పట్టాభిషేకం అప్పుడు. తర్వాత ఈ వజ్రాన్ని ఔరంగజేబు ఢిల్లీ ఫోర్ట్కి మార్చేశాడంట, అంటే ఢిల్లీలోని రెడ్ ఫోర్ట్కి. ఇంకా తన ప్రాణాలని కాపాడినందుకు హుమయూన్ బిస్తీ లేదా సక్కా అని పిలిచే ఒక వ్యక్తిని ఈ ఫోర్ట్కి హాఫ్ డే చక్రవర్తిగా ఉండేలాగా పట్టాభిషేకం కూడా చేయించారంట ఇదే ఫోర్ట్లో. ఇక్కడ బిస్తీ లేదా సక్కా అంటే వాటర్ని క్యారీ చేసే వ్యక్తి. అదొక జాబ్ చెప్పాలంటే. అప్పట్లో నీళ్ళని మోసుకెళ్లే వాళ్ళు. ఈ ఇన్సిడెంట్ 1539లో జరిగింది. మొఘల్ చక్రవర్తి హుమయూన్ 1539లో చోసా యుద్ధంలో గంగా నదిలో మునిగిపోకుండా ఆయన్ని కాపాడినందుకు అప్పటి నీటిని క్యారీ చేస్తున్న నిజాంను హాఫ్ డే ఈ మొఘల్ సామ్రాజ్యానికి చక్రవర్తిగా ఉండేలాగా పట్టాభిషేకం చేసి గౌరవించారంట. ఇంకా ఆల్రెడీ ఇటుకలు ఇంకా మట్టితో ఇక్కడ ఉన్న ఫోర్ట్ని రెనోవేట్ చేసి రీబిల్డ్ చేయించింది అక్బర్. ఈ టాపిక్ని మనం ఆల్రెడీ డిస్కస్ చేసాం. అక్బర్ ఈ ఫోర్ట్ని బిల్డ్ చేస్తున్నప్పుడు ఇక్కడ చాలా కన్స్ట్రక్షన్ చేయించారు. అక్బర్ ఈ ఫోర్ట్ని రీబిల్డ్ చేయించినప్పుడు ఇక్కడ 4 మొనుమెంటల్ గేట్వేస్ని కూడా బిల్డ్ చేయించారంట. వాటి పేర్లు ఢిల్లీ దర్వాజా, అక్బరీ దర్వాజా, కిజ్రీ దర్వాజా, ఇంకా గజనీ దర్వాజా. అండ్ అక్బర్ ఆల్సో ఎన్సూర్డ్ ఏ స్ట్రాంగ్ ఫార్టిఫికేషన్ విత్ డబుల్ ఫోర్ట్ ర్యాంపార్స్. అంతేకాదు సెక్యూరిటీ కోసం సర్కిల్డ్ బ్యాస్టిన్స్ కూడా బిల్డ్ చేయించారు అక్బర్. ఈయన ఈ ఫోర్ట్లో బిల్డ్ చేయించిన మెయిన్ కన్స్ట్రక్షన్స్ గురించి చెప్పాలంటే జహంగీర్ మహల్, అక్బరీ మహల్, అంగూరి బాగ్, దివాన్ ఏ ఖాస్, ఇంకా దివాన్ ఏ ఆమ్. చెప్పాలంటే ఢిల్లీలోని రెడ్ ఫోర్ట్ని బిల్డ్ చేయించడానికి ఇన్స్పిరేషన్ ఈ ఆగ్రా ఫోర్టే. షాజహాన్ ఈ ఆగ్రా ఫోర్ట్ని ఇన్స్పిరేషన్గా తీసుకుని ఢిల్లీలో రెడ్ ఫోర్ట్ని బిల్డ్ చేయించారంట. అక్బర్నామాలో ఈ ఆగ్రా ఫోర్ట్లో ఉన్న నియర్లీ 500 కన్స్ట్రక్షన్స్ గురించి ఇన్ఫర్మేషన్ ఉంది. మొఘల్ ఎంపైర్ అక్బర్ ఆగ్రా ఫోర్ట్ని తన ట్రెజరీగా చేసుకున్నాడంట. ఫైనల్లీ అది కొన్ని డికేట్స్లోనే మొఘల్ ఎంపైర్కి సంబంధించిన అతిపెద్ద ట్రెజరీగా చేంజ్ అయిందంట. సెవరల్ హిస్టారికల్ అకౌంట్స్ క్లైమ్ దట్ అక్బర్స్ ట్రెజరీ కన్సిస్టెడ్ ఆఫ్ ప్రీసియస్ థ్రోన్స్, జెమ్స్టోన్స్ యాజ్ గోల్డ్ అండ్ సిల్వర్ కాయిన్స్. ద జెమ్స్టోన్స్ ఇంక్లూడెడ్ డైమండ్స్, ఎమరాల్డ్స్, రూబీస్ అండ్ పెర్ల్స్. 15th సెంచరీలోనే అక్బర్ ఈ ఫోర్ట్లో భారతదేశంలోనే అతిపెద్దదైన కాయిన్స్ని మింట్ చేసే ఫ్యాక్టరీని రన్ చేశారంట. కానీ మనం ప్రజెంట్ చూస్తున్న ఈ ఫోర్ట్లో మ్యాక్సిమం కన్స్ట్రక్షన్స్ అన్నీ షాజహాన్ పీరియడ్లోనే జరిగాయి.
ఆల్రెడీ చెప్పాను, షాజహాన్ ఈ ఫోర్ట్ని రెనోవేట్ చేయించేటప్పుడు ఆల్రెడీ అక్కడ ఉన్న కన్స్ట్రక్షన్స్ని పడగొట్టి మళ్ళీ కొత్త కన్స్ట్రక్షన్ చేయించారని. ఇక్కడ కనిపిస్తున్న ఈ వైట్ మార్బుల్ కన్స్ట్రక్షన్స్ అన్నీ షాజహాన్ పీరియడ్లో కన్స్ట్రక్ట్ చేయించినటివే. ఈ ఫోర్ట్లో షాజహాన్ చేయించిన కన్స్ట్రక్షన్స్లో ప్రజెంట్ మనం చూడగలిగినటివి కాస్ మహల్, సీస్ మహల్, ఇంకా షాహీ బుర్జ్. అలాగే ఆల్రెడీ కన్స్ట్రక్షన్ జరిగి పాడైపోయి ఉన్న దివానీ కాస్, దివానీ యామ్ని కూడా రెనోవేట్ చేయించారు. ఆగ్రా ఫోర్ట్లో షాజహాన్ బిల్డ్ చేయించిన కన్స్ట్రక్షన్స్లో మనం గ్రేట్గా చెప్పుకోవాల్సింది ఈ కాస్ మహల్ గురించి. ఈ కాస్ మహల్ అనే కన్స్ట్రక్షన్ని షాజహాన్ తనకెంతో ఇష్టమైన తన కూతుర్ల కోసం చేయించారంట. ఈ కన్స్ట్రక్షన్ మ్యాక్సిమం వైట్ మార్బుల్తో డెకరేట్ చేశారు. సో ఇది చూడడానికి కంప్లీట్గా వైట్ కలర్లో ఉంటుంది. ఈ కన్స్ట్రక్షన్ డిజైన్ కూడా చాలా బాగుంటుంది. ఆర్కిటెక్చర్ విషయంలో షాజహాన్ స్టైల్ ఏంటో మనం ఈ కన్స్ట్రక్షన్ చూస్తే తెలుసుకోవచ్చు. అలాగే షాజహాన్ చేయించిన ఇంకొక కన్స్ట్రక్షన్ షాహీ బుర్జ్. ఔరంగజేబు షాజహాన్ని బంధించిన తర్వాత ఆయన ఈ బుర్జ్లోనే ఉన్నారంట. ఆయన చివరి రోజులు కూడా ఈ బుర్జ్లోనే గడిచాయని చెబుతారు. ఇంకా షాజహాన్ తయారు చేయించిన నెమలి సింహాసనం, అప్పట్లోనే ఇది చాలా వాల్యుబుల్ అని చెప్తారు. దీన్ని తయారు చేయించింది కూడా ఈ ఆగ్రా ఫోర్ట్లోనే. ఈ నెమలి సింహాసనం విలువైందే కాదు, చాలా అందమైంది కూడా. అంత కేర్ తీసుకొని దీన్ని తయారు చేయించారు షాజహాన్. దీన్ని తయారు చేయించిన ఇయర్ 1635. దీన్ని నెమలి సింహాసనం అనే కాకుండా తఖ్తే మురస్సా అని కూడా పిలిచేవాళ్ళంట. ఈ తఖ్తే మురస్సా అనేది పర్షియన్ పదం. దీనికి మీనింగ్ అలంకరించబడిన సింహాసనం లేదా రత్నాల సింహాసనం అని అంట. ఈ సింహాసనాన్ని తయారు చేయడానికి 1150 కిలోల బంగారం ఇంకా 350 రత్నాలను యూజ్ చేశారంట. కోహినూర్ ఇంకా అక్బర్ షా వజ్రాలు ఈ నెమలి సింహాసనంలో ఉన్న వాల్యుబుల్ స్టోన్స్ అంట. ఇదే కాకుండా తైమూర్ రూబీ అని ఇంకొక వాల్యుబుల్ స్టోన్ కూడా ఉండేదంట ఈ నెమలి సింహాసనంలో. చెప్పాలంటే షాజహాన్ 1638లో తన రాజధానిని ఆగ్రా నుంచి ఢిల్లీకి చేంజ్ చేశారు. అయినా కానీ ఈ నెమలి సింహాసనాన్ని ఆగ్రా ఫోర్ట్లోనే ఉంచారంట. ఫైనల్గా ఔరంగజేబు ఈ నెమలి సింహాసనాన్ని ఆగ్రా నుంచి ఢిల్లీలోని రెడ్ ఫోర్ట్కి షిఫ్ట్ చేశారంట. ప్రజెంట్ కోహినూర్ డైమండ్ ఎక్కడుందో మనందరికీ తెలుసు, కానీ ఈ నెమలి సింహాసనం గురించి మీలో ఎంతమందికి తెలుసో నాకు తెలీదు. ప్రజెంట్ అయితే ఈ నెమలి సింహాసనం యాజ్ ఇట్ ఈజ్ లేదు. దీన్ని సపరేట్గా డివైడ్ చేశారు, అంటే చిన్న చిన్న పార్ట్స్గా కట్ చేసి తీసేశారు. 1739లో నాదిర్ షా ఢిల్లీపైకి అటాక్ చేస్తాడు. ఆ టైంలో మొఘల్ సామ్రాజ్యాన్ని ఓడించి వాళ్ళ దగ్గర నుంచి చాలా వాల్యుబుల్ ఐటమ్స్ని తీసుకెళ్ళిపోతాడు తనతో పాటు. అందులో ఈ నెమలి సింహాసనం కూడా ఒకటి. ఆయన ఈ నెమలి సింహాసనాన్ని తనతో పాటు పర్షియాకి తీసుకెళ్లాడంట. అక్కడ దీన్ని కట్ చేసి చిన్న చిన్న పార్ట్స్గా తీసేశారంట, అంటే డివైడ్ చేశారంట. వాటిల్లో కొన్ని పార్ట్స్ని పర్షియన్ నాదేరి పీకాక్ సింహాసనంలో పెట్టారంట. ప్రజెంట్ ఇవి నేషనల్ ట్రెజరీ ఆఫ్ ద సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇరాన్లో ఉన్నాయంట. 1719లో మొఘల్ చక్రవర్తి ఫరూక్ షేర్ని పీస్వా బాలాజీ విశ్వనాథ్ ఓడించడం వల్ల ఈ ఆగ్రా ఫోర్ట్ని మరాఠాలు హ్యాండ్ ఓవర్ చేసుకుంటారు. కానీ వీళ్ళు ఇక్కడ స్టాండర్డ్గా ఈ ఆగ్రా ఫోర్ట్ని పాలించలేదు. మరాఠాలు మొఘలుల మధ్య వార్స్ రెగ్యులర్గా జరుగుతూనే ఉన్నాయి. సో ఈ ఆగ్రా ఫోర్ట్కి సంబంధించిన పరిపాలన వీళ్ళిద్దరి మధ్య చేతులు మారుతూనే ఉండింది. కానీ అహ్మద్ షా అబ్దాలీతో జరిగిన మూడో పానిపట్టు యుద్ధంలో మరాఠాలు ఓడిపోతారు. అప్పుడు తిరిగి మళ్ళీ మొఘల్ సామ్రాజ్య ఆధీనంలోకి వస్తుంది ఈ ఆగ్రా ఫోర్ట్. అది కూడా కొద్ది రోజులే. భరత్పూర్ జాట్లతో 1761లో జరిగిన యుద్ధంలో మొఘల్ సామ్రాజ్యానికి చెందిన మీర్జా ఫజల్ ఖాన్ ఓడిపోతాడు. సో ఆ విధంగా ఈ ఆగ్రా ఫోర్ట్ భరత్పూర్ జాట్ల హ్యాండ్ ఓవర్ అవుతుంది. అగైన్ 1774లో మొఘల్ కమాండర్ మీర్జా నజఫ్ ఖాన్ ఈ ఆగ్రా ఫోర్ట్ని తిరిగి తన స్వాధీనం చేసుకుంటాడు. తర్వాత 1785లో మరాఠా జనరల్ మాజీ షిండే చేతుల్లోకి వెళ్తుంది ఈ ఆగ్రా ఫోర్ట్. 1803లో బ్రిటిష్ వాళ్ళతో జరిగిన అస్సాయ యుద్ధంలో దౌలత్జీ షిండే ఓడిపోతాడు. ఇక్కడ అస్సాయ యుద్ధం అంటే రెండవ ఆంగ్ల మరాఠా యుద్ధం. చాలామందికి అస్సాయ యుద్ధం అంటే తెలీదు. ఈ వార్ అస్సాయే అనే ఒక విలేజ్లో జరిగింది, అందుకని ఈ పేరు వచ్చింది ఈ వార్కి. కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి ఇంకా గవర్నమెంట్ జాబ్స్కి ప్రిపేర్ అయ్యే వాళ్ళకి ఈ వార్స్ గురించి తెలుసుంటుంది, ఎందుకంటే వాళ్ళు హిస్టరీ చదువుంటారు. అలాగే హిస్టరీ సబ్జెక్ట్ని చదివే వాళ్ళకి కూడా ఈ వార్స్ గురించి ఐడియా ఉంటుంది. నేను విన్నదాన్ని బట్టి చాలామంది హిస్టరీయే కదా అని ఒక నెగ్లెక్ట్గా చూస్తారు ఈ సబ్జెక్ట్ని. కానీ హిస్టరీ చాలా ఇంపార్టెంట్ మనకు, ఎందుకంటే ప్రజెంట్ మనం ఉన్న ఈ పొజిషన్కి మనం ఎక్కడి నుంచి వచ్చామో చెప్పేదే హిస్టరీ. ఓకే, ఈ అసహ్య వార్లో ఓడిపోవడం వల్ల జరిగిన ఒప్పందం ప్రకారం షిండేలు ఢిల్లీ ఇంకా ఆగ్రా అలాగే ఉత్తర భారతదేశంలో కొన్ని ప్లేసెస్ పైన వాళ్ళ ఆధిపత్యాన్ని కోల్పోతారు. ఫైనల్గా ఈ ప్లేసెస్ అన్నీ ఈస్ట్ ఇండియా కంపెనీ పరిపాలనలోకి వెళ్తాయి. సో 1803 నుంచి ఈస్ట్ ఇండియా కంపెనీ పాలన స్టార్ట్ అయింది ఈ ఆగ్రా ఫోర్ట్లో.
ఈ ఆగ్రా ఫోర్ట్ వీళ్ళ కంట్రోల్లోకి వచ్చినప్పటి నుంచి ఇక్కడ చాలా కన్స్ట్రక్షన్స్ని వీళ్ళు పాడు చేశారు. ఇంకా 1857 సిపాయిల తిరుగుబాటు టైంలో ఈ ఆగ్రా ఫోర్ట్లో చాలా యాక్టివిటీస్ జరిగాయి. సో ఆ తిరుగుబాటుకు సంబంధించి ఈ ఆగ్రా ఫోర్ట్ది ఒక మేజర్ రోల్ అని చెప్పొచ్చు. అప్పటి మొఘల్ సామ్రాజ్యానికి సంబంధించిన రాజు బహదూర్ షా II ఆయన ఈ యాక్టివిటీకి లీడర్ రోల్ ప్లే చేశారు. ఈస్ట్ ఇండియా కంపెనీకి వ్యతిరేకంగా ఫైట్ చేశారు. అలా ఫైట్ చేసి ఈ ఫోర్ట్ని 2 months తన హ్యాండ్ ఓవర్లో కూడా తీసుకున్నారంట. కానీ 2 monthsే అది తిరిగి మళ్ళీ వాళ్ళు ఈ ఫోర్ట్ని వాళ్ళ కంట్రోల్లోకి తీసేసుకున్నారు. ఈ ఆగ్రా ఫోర్ట్కి సంబంధించి ఇంకొక ఇంపార్టెంట్ అండ్ ఇంట్రెస్టింగ్ టాపిక్ ఏంటంటే ఇక్కడ ఒక గన్ పౌడర్ బ్లాస్ట్ జరిగింది. 1871 December 9th జరిగింది. ఈ ఆగ్రా ఫోర్ట్కి సంబంధించి ఆ యాక్సిడెంట్ పెద్ద ట్రాజడీ. ఆ టైంలో ఇక్కడ 36 మంది చనిపోయారంట. ఇదంతా ఈ ఆగ్రా ఫోర్ట్కి సంబంధించిన హిస్టరీ. అలాగే ఇక్కడ జరిగిన కొన్ని ఇన్సిడెంట్స్, యాక్సిడెంట్స్. ప్రజెంట్ ఈ ఆగ్రా ఫోర్ట్ ఇండియన్ గవర్నమెంట్ హ్యాండ్ ఓవర్లో ఉంది. ఆర్కియాలజికల్ సర్వే ఆఫ్ ఇండియా ఇప్పుడు ఈ ఫోర్ట్ని మెయింటైన్ చేస్తుంది. అలాగే ఆల్రెడీ చెప్పాను ఈ ఫోర్ట్ యునైటెడ్ వరల్డ్ హెరిటేజ్ సైట్ కూడా అని. ఉత్తరప్రదేశ్లోని ఆగ్రాలో ఉన్న విజిటింగ్ ప్లేసెస్లో ఈ ఆగ్రా ఫోర్ట్ కూడా ఒకటి. మనలో చాలామందికి ఆగ్రా అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ గుర్తొచ్చేది తాజ్మహల్. తాజ్మహల్ తప్ప మనకు ఇంకేం తెలియదు. ఇక్కడ మ్యాక్సిమం అందరూ ఈ ఆగ్రాకి తాజ్మహల్ చూడడానికి వెళ్తుంటారు. కానీ తాజ్మహలే కాదు, ఈ ఆగ్రాలో ఇంకా చాలా ప్లేసెస్ ఉన్నాయి. వాటిల్లో ఈ ఆగ్రా ఫోర్ట్ కూడా ఒకటి. చెప్పాలంటే ఈ ఆగ్రా ఫోర్ట్ మెయిన్. ఈ ఆగ్రాలో ఫస్ట్ కన్స్ట్రక్షన్ కూడా ఈ ఫోర్టే. అంతేకాదు మొఘల్ సామ్రాజ్యానికి సంబంధించిన హిస్టరీ గురించి చెప్పాలంటే కూడా మనం ఈ ఫోర్ట్ నుంచి చెప్పాలి. ఎందుకంటే ఇక్కడ నుంచి వాళ్ళ హిస్టరీ స్టార్ట్ అయింది. మొఘల్ సామ్రాజ్యానికి సంబంధించిన రాజధాని అంటే అందరికీ ఢిల్లీనే గుర్తొస్తుంది. ఢిల్లీలో ఉన్న రెడ్ ఫోర్ట్. కానీ ఢిల్లీలో ఉన్న రెడ్ ఫోర్ట్ కన్నా ఈ ఆగ్రా ఫోర్ట్ చాలా పాతది. ఇంకా ఈ ఫోర్ట్ కన్స్ట్రక్షన్ గురించి చెప్పాలంటే ఆల్రెడీ చెప్పుకున్నాం ఈ ఫోర్ట్కి మొత్తం 4 గేట్లు ఉంటాయని. అలాగే కోట చుట్టూ పెద్ద పెద్ద కాంపౌండ్ వాల్స్ కూడా ఉన్నాయని కూడా చెప్పాను. ఈ కాంపౌండ్ వాల్ కార్నర్స్లో సర్కిల్ ఆకారంలో ఉన్న బ్యాస్టిన్స్ కూడా ఉంటాయి. ఇక్కడ బ్యాస్టిన్స్ అంటే బురుజులు. వీటిలో బ్యాట్మెంట్లు, ఎంబ్రాజర్లు, మ్యాచికోలేషన్స్ అని కొన్ని కన్స్ట్రక్షన్స్ కూడా ఉన్నాయి. ఇవన్నీ ఈ ఫోర్ట్ డిఫెన్స్కి సంబంధించిన కన్స్ట్రక్షన్స్. ఇక్కడ బ్యాట్మెంట్లు అంటే ఫోర్ట్ మీద అటాక్ జరిగినప్పుడు ఫోర్ట్కి సంబంధించిన సోల్జర్స్ ఈ ప్లేస్లో నిలబడి అటాక్ చేయడానికి వచ్చిన వాళ్ళతో ఫైట్ చేయడానికి యూజ్ అయ్యే ఒక ప్లేస్. ఇవి రెగ్యులర్గా స్క్వేర్గా ఉంటాయి. ఇంకా ఎంబ్రాజర్ అంటే ఇది కూడా డిఫెన్స్కి సంబంధించిన ఒక కన్స్ట్రక్షనే. కాకుంటే ఇది అవసరాన్ని బట్టి ఓపెన్ చేయడానికి పాసిబుల్ అయ్యేలాగా కన్స్ట్రక్ట్ చేసి ఉంటారు. ఇంకా స్ట్రైట్గా చెప్పాలంటే డిఫెన్స్ వాల్కి ఉన్న ఒక విండో లాంటిది. అలాగే ఇంకొక కన్స్ట్రక్షన్ మెస్కోలేషన్. ఇది కూడా యుద్ధం చేసేటప్పుడు కోటని అటాక్ చేయడానికి వచ్చిన శత్రు సైనికుల్ని అడ్డుకోవడానికి చేసిన ఒక కన్స్ట్రక్షన్. మనం మూవీస్లో చూస్తుంటాం యుద్ధాలు జరిగేటప్పుడు ఫోర్ట్ వాల్స్ని క్లైమ్ చేస్తున్న అటాకర్స్ పైకి డిఫెండర్స్ సమ్ వాటర్ని అంటే హాట్ వాటర్ని, బాయిల్డ్ ఆయిల్ని, ఇంకా పెద్ద పెద్ద స్టోన్స్ని కూడా వేస్తుంటారు. అలా వేయడానికి కావాల్సిన కన్స్ట్రక్షన్సే ఈ మెస్కోలేషన్ కన్స్ట్రక్షన్స్. వీటిని రాళ్లతో కన్స్ట్రక్ట్ చేస్తారు. కొన్ని ఫోర్ట్స్లో చూస్తే వుడ్ను కూడా యూజ్ చేస్తుంటారు ఇటువంటి కన్స్ట్రక్షన్స్ చేయడానికి. ఇవన్నీ ఇక్కడ నేను ఎందుకు మెన్షన్ చేస్తున్నానంటే ఫోర్ట్ కన్స్ట్రక్షన్ ఎంత ప్లాన్గా జరిగిందో చెప్పడానికి నేను మీకు ఈ డీటెయిల్స్ అన్నీ ఇస్తున్నాను. ఇంకా ఫోర్ట్లో మనం గ్రేట్గా చెప్పుకోవాల్సిన 2 ముఖ్యమైన ఎంట్రన్సెస్ ఉంటాయి. అవి ఢిల్లీ గేట్, ఇంకా లాహోర్ గేట్. ఈ లాహోర్ గేట్ని అమర్ సింగ్ గేట్ అంటారు. ఈ లాహోర్ గేట్ని అమర్ సింగ్ గేట్ అని పిలవడానికి కారణం ఏంటో కూడా నేను ఈ వీడియోలో మెన్షన్ చేశాను. ప్రజెంట్ మనల్ని అలో చేసేది ఈ లాహోర్ గేట్లో నుంచే, అంటే ఈ అమర్ సింగ్ గేట్లో నుంచే. ఇంకా ఈ ఫోర్ట్కున్న ఇంపార్టెంట్ గేట్స్లలో సెకండ్ గేట్ ఢిల్లీ గేట్. ఈ ఢిల్లీ గేట్ ఆగ్రా సిటీకి ఆపోజిట్లో ఉంటుంది. ఆల్రెడీ చెప్పాను ఈ ఫోర్ట్కి టోటల్ 4 గేట్స్ ఉంటాయని. మొఘల్ సామ్రాజ్య కాలంలో ఈ 4 గేట్లలో ఈ గేటే మెయిన్ గేట్ అంట. ఈ ఫోర్ట్ అక్బర్ కాలం నాటిదని కూడా ఆల్రెడీ మనం చెప్పుకున్నాం. సో అక్బర్ కాలం నాటి ఒక మాస్టర్ పీస్ అంటారు ఈ ఢిల్లీ గేట్ ఎంట్రన్స్ని. ఇంకా దీన్ని వెస్ట్ గేట్ అని కూడా అంటారు, ఎందుకంటే ఇది వెస్ట్ సైడ్ ఉంటుంది. ఈ ఎంట్రన్స్ని 1568లో బిల్డ్ చేశారంట. సెక్యూరిటీ రీజన్స్ వల్ల అప్పటి రాజులు మాత్రమే ఈ ఎంట్రన్స్ని యూజ్ చేసేవాళ్ళంట. అంటే వాళ్ళు వెళ్ళడానికి రావడానికి ఈ ఎంట్రన్స్ని యూజ్ చేసేవాళ్ళంట. ఈ కన్స్ట్రక్షన్ మ్యాక్సిమం వైట్ మార్బుల్తో డెకరేట్ చేసి ఉంటుంది. బయట నుంచి లోపలికి ఈ ఎంట్రన్స్లో నుంచి వచ్చే ముందు ఇక్కడ ఒక వుడెన్ బ్రిడ్జ్ కూడా ఉంటుందంట. బయట నుంచి ఈ ఎంట్రన్స్ ద్వారా లోపలికి ఎంటర్ అయిన తర్వాత ఇక్కడ ఇంకొక గేట్ కూడా ఉంటుంది. దాన్ని హతిపోల్ అంటే ఎలిఫెంట్ గేట్ అంటారు. ఇంకా ఈ ఫోర్ట్లో ఉన్న
నార్త్ సైడ్ ప్లేస్ని ఇప్పటికీ ఇండియన్ మిలిటరీ యూజ్ చేస్తుంది. వీడియో స్టార్టింగ్లోనే చెప్పాను ఈ ప్లేస్లోకి మనల్ని అలో చేయరని. సో మనం ఈ ఫోర్ట్లో చూడడానికి ఉన్న లొకేషన్స్ చాలా తక్కువ. ఈ ఫోర్ట్లో బెంగాల్ ఇంకా గుజరాత్ కన్స్ట్రక్షన్ స్టైల్కి సంబంధించిన కన్స్ట్రక్షన్స్ నియర్లీ 500 ఉన్నట్లు అబుల్ ఫజల్ తన రచనలో చెప్పారు. వాటిల్లో కొన్నిటిని షాజహాన్ ఈ ఫోర్ట్ని రెనోవేట్ చేయించేటప్పుడు పడగొట్టేశారంట. పడగొట్టేసి ఆ ప్లేసుల్లో వైట్ మార్బుల్స్తో కొన్ని కన్స్ట్రక్షన్ చేయించారని హిస్టారియన్స్ చెప్తారు. తర్వాత 1803, 1862 మధ్యలో బ్రిటిష్ వాళ్ళు ఈ ఫోర్ట్ని ఆక్యుపై చేసి వాళ్ళ సైన్యాన్ని డెవలప్ చేయడం కోసం ఈ ఫోర్ట్లో మిగిలి ఉన్న చాలా కన్స్ట్రక్షన్స్ని పాడు చేశారని కూడా చెప్తారు. సో ప్రజెంట్ ఈ ఫోర్ట్లో ఢిల్లీ గేట్, ఇంకా అక్బర్ గేట్, ఒక ప్యాలెస్, బెంగాల్ మహల్ లాంటి కొన్ని కన్స్ట్రక్షన్స్ మాత్రమే మిగిలిన్నాయి. అన్నీ కలిపి చెప్పాలంటే ఒక 30 బిల్డింగ్స్ ఉంటాయి ఈ ఫోర్ట్లో ఇప్పుడు. అక్బర్ గేట్కి అంటే లాహోర్ గేట్కి అమర్ సింగ్ గేట్ అని పేరు పెట్టింది షాజహాన్. ఇది కూడా ఢిల్లీ గేట్ లాగే ఉంటుంది. కన్స్ట్రక్షన్ స్టైల్ మొత్తం మ్యాక్సిమం రెడ్ శాండ్ స్టోన్తోనే ఉంటుంది. కాకుంటే ఢిల్లీ గేట్ని వైట్ మార్బుల్తో డెకరేట్ చేశారు. ఇంకా బెంగాలీ మహల్ని రెడ్ శాండ్ స్టోన్తో బిల్డ్ చేశారు. దీన్ని ప్రజెంట్ అక్బరీ మహల్ ఇంకా జహంగీర్ మహల్గా డివైడ్ చేశారు.